హాయ్, పిఎన్ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే సిబిల్ స్కోర్. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో బ్యాంకింగ్ లేదా ఎన్బిఎఫ్సిల్లో సిబిల్ స్కోర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మనం 10,000 లోనైనా 1 lakh లోనైనా 10 lakhs అయినా 10 above 1 crore ఏదైనా బేస్డ్ ఆన్ సిబిల్ స్కోర్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్ సెనరీ అనేది నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నది 10,000లోనైనా చిన్నలోనైనా పెద్దలో ఏదైనా పేమెంట్ అనేది రెగ్యులర్గా కడుతున్నాం, ఇర్రెగ్యులర్గా కడుతున్నాము లేదు. ప్రస్తుతం ఏంటంటే మనం లోన్ తీసుకున్నప్పుడు న్యాచ్ అనేది జరుగుతుంది. ఈ న్యాచ్ ఎలక్ట్రానిక్ న్యాచ్ అని లేదా ఈసీఎస్ ద్వారా మన అకౌంట్కి మనకు లోన్ ఇచ్చిన కంపెనీ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్కి లింక్ చేస్తారు. లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే న్యాచ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా జరగాలి. అంటే కస్టమర్ అకౌంట్ నుంచి రెగ్యులర్గా పేమెంట్ అనేది వెళ్ళాలి. ఉదాహరణకు మీరు 3వ తారీఖున మీ ఈఎంఐ మీరు ఆ రోజు రెగ్యులర్గా అకౌంట్లో వేసుకున్నారు, కట్ అయిపోయింది, వెల్ అండ్ గుడ్, మంచిది. ఒకవేళ మీరు ఆ రోజు బౌన్స్ చేసుకున్నారు, బౌన్స్ అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫర్దర్గా వేరే లోన్కి వెళ్ళినా లేదా ఇక్కడే అదే బ్యాంకులో మనం టాపప్ లోన్కి వెళ్ళినా లేదు ఇంకా కన్జ్యూమర్కి కానీ లేదా టూ వీలర్ కానీ లేకపోతే కమర్షియల్ ఏదైనా ల్యాప్ ఏ లోన్ అయినా హౌసింగ్ లోన్ ఏ లోన్కి వెళ్ళాలన్నా కూడా మీ చెక్ బౌన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది. కాబట్టి చెక్ బౌన్స్ అనేది జరగకూడదు. చెక్ బౌన్స్ జరగడం వల్ల జరిగే అనర్థాలు ఏంటంటే మీకు 3వ తారీఖున చెక్ బౌన్స్ అయింది, మీరు ఏమైంది చెక్ బౌన్స్ అయిందిలే కడదాలని డిలేగా కూడా కడుతున్నారు. ఇలా ఏమవుతుందంటే డే బై ఛార్జెస్ కూడా అనేది ఇప్పుడు ఎన్బిఎఫ్సి లేదా బ్యాంక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారంటే మనం న్యాచ్ బౌన్స్ అయింది కాబట్టి పేమెంట్ కట్టేస్తున్నాము, బౌన్స్ అమౌంట్ కడుతున్నాం, ఈఎంఐ కడుతున్నాము, డిలే పేమెంట్స్ కట్టేస్తున్నాం కదా ఏంటనుకుంటాం. కానీ దానివల్ల మీకు రానున్న రోజుల్లో ఫర్దర్ లోన్కి వెళ్ళినప్పుడు మీకు చాలా పెద్ద ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేస్తారు. ప్రాబ్లం అంటే మీకు ఏ లోన్ రాదు, ఏంటి ఈ కారణం వల్లే లోన్ రాదా అని ఈ బ్యాంక్ కాకపోతే లేదా ఇంకో ఎన్బిఎఫ్సి కాకపోతే ఏదో ఎన్బిఎఫ్సి ట్రై చేద్దాం అనుకుంటే అది జరగదు. ఏ బ్యాంక్ అయినా ఎన్బిఎఫ్సి అయినా మస్ట్ అండ్ షుడ్గా సిబిల్ స్కోర్ అనేది చాలా ఇదిగా చూస్తుంది. స్కోర్ పాయింట్లు కూడా తగ్గిపోతాయి. మీరు రెగ్యులర్గా ఆ నెల ఈఎంఐ ఆ నెలలోనే 3వ తారీఖునే ఈ న్యాచ్ అనేది మీ అకౌంట్ కంపెనీ అకౌంట్ లింక్ అయినప్పుడు ఆ రోజే కట్ అయిపోవాలి. మీరు తర్వాత కడుతున్నాంలే మనం పే చేస్తున్నాం కదా అనుకుంటే లేట్ ఛార్జెస్ అనేది 4th మీరు కట్టాల్సిన 20, 25, 30 తారీఖున కడతారు. ఈ మధ్యలో 20 days అనేది ఎక్స్టెండ్ అయిపోవడం వల్ల డిలే ఛార్జెస్ పడిపోద్ది. సో